ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ బెయిల్పై బయటకు వచ్చారు. దాదాపు 5 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కరెక్ట్గా గత ఏడాది సెప్టెంబర్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఇదే సమయంలో ఏదైతే ఆ తుళ్ళూరు మండలంలో జరిగినటువంటి మరియమ్మ హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అలాగనే ఈ ప్రస్తుత మంత్రి సత్యకుమార్కి సంబంధించినటువంటి దాడి కేసు ఏదైతే ఆ తుళ్ళూరు మండలంలోనే ఆ దాడి కూడా జరిగింది. ఈ దాడి కేసుల్లో కూడా ఆయనపై కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సెప్టెంబర్ 4వ తారీఖు గత ఏడాది ఆ నందిగం సురేష్ను అరెస్టు చేసి ఆ గుంటూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది కోర్టు ఆదేశాల మేరకు. తర్వాత చాలాసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకు చుక్కెదురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న గుంటూరు కోర్టు మంగళగిరి కోర్టులో మొదట బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ కూడా అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో గుంటూరు జిల్లా కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న నందిగం సురేష్కు బెయిల్ కూడా గుంటూరు కోర్టు మంజూరు చేసింది. అయితే షూరిటీలు సమర్పించడంతో ఆలస్యం కావడంతో నందిగం సురేష్ కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా జైలు నుంచి కూడా విడుదలయ్యారు. దాదాపు 145 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినటువంటి నందిగం సురేష్ని ఆయన కుటుంబ సభ్యులు కలుసుకోవడం జరిగింది. అలాగనే ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా అంబులెన్స్లో విజయవాడకు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా కాలర్ బోన్కు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. ఏదైతే తాను కాలర్ బోన్ సమస్యతో హైదరాబాద్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన సమయంలోనే పోలీసులు తనని అరెస్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది. జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ సమస్యతో తాను చాలా ఇబ్బంది పడ్డాను. అయితే జైలు అధికారులకి కాలర్ బోన్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో చెప్పినప్పుడు వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే తాను ఆ విజయవాడకి వెళ్ళి దానికోసం ఏదైతే కాలర్ బోన్ సమస్యకు సంబంధించి చికిత్స కోసం విజయవాడ వెళ్తున్నట్టు చెప్పడం జరిగింది. నందిగం సురేష్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుగానే అంబులెన్స్ను కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కలిసిన సమయంలో తాను కాలర్ బోన్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాను, ఇక ఆ చికిత్స తీసుకోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు అంబులెన్స్ను కూడా రెడీ చేశారు. సో జైలు నుంచి విడుదలైనంత నేరుగా ఆయన ఇక్కడి నుంచి అంబులెన్స్లో ఎక్కేసి విజయవాడకు బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే గతంలో ఉన్నటువంటి కేసులోనే ఆ కేసుల్లో నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ కాలం ఇప్పటి వరకు చాలామంది వైసీపీ నేతలు ఏదైతే వివిధ కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా దాదాపు 145 రోజుల పాటు వైసీపీ నేత నందిగం సురేష్ ఒక్కడు మాత్రమే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరియమ్మ హత్య కేసులో బెయిల్ రావడంతో పూర్తిగా నందిగం సురేష్ జైలు నుంచి బయటికి రావడం, అలాగనే చికిత్సకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా కాలర్ బోన్ సమస్యకు సంబంధించి చికిత్స కోసం ఆయన విజయవాడ వెళ్ళడం జరిగింది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా జైలు నుంచి. అంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నాయి కానీ మెడిసిన్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ మెడిసిన్ కానీ తగ్గేదేమి కాదు. ఆ మెడిసిన్ వేసుకున్నంత సేపు నొప్పి తగ్గింది అనిపించేది, తర్వాత మామూలుగానే ఉండేది. అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళు చేతనైన సహాయం ఉన్న అవకాశాలన్నీ చూశారు. హాస్పిటల్కి వెళ్దామని, విజయవాడ మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దామని. రాత్రి నుండి కూడా బాగా ఇబ్బందిగా ఉంది, నేను తెలిసిన హాస్పిటల్కి వెళ్దామని. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష.